కర్ణాటక రాజ్యమేనటి చీలపు చిన్నాగిరెడ్డి భార్య అయిన నాకు సకల సంపదలు భోగభాగ్యాలు ధనగనక వస్తు వాహనములు అన్నీ కలువు కదా. ఆయనను ఎనుకో ముందు 6 మంది మగ సంతానము కలిగారు. అమ్మా అని పిలవటానికి కన్యాదానము చేయుటకైనా నా గర్భ ఎందున ఒక్క ఆడబాల సంతానము కలగలేదు పరందామా. ఆయనను ఈ యొక్క పావుగుండ పట్టణంలో 3 కోటి దేవతలు మా అన్నగారిని 7 మందిని నా మనస్సారా తలచిన మా అన్నగారు నా పైన జాలి చూపి ఆడబాల సంతానం ఇచ్చినారు. అలాగే తలచదని కాక గోవింద నారాయణ గోవింద అయ్యో రామ రాబాబో రామ రామ అబో రామ 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 రామ
నది ధాన్యమున్నది, రాజ్యమున్నది, రొక్కమున్నది. ఎక్కటానికి ఏనుగులున్నవి, తొక్కటానికి గుర్రాలున్నవి. ఈ యొక్క పావుగుండ పట్టణంలో ఏ ఒక్క కొదవా లేకున్నా కానీ నా గర్భయందున అమ్మాని పిలవటానికై ఒక్క ఆడకుందు కొరకు ఉన్నా ఈ పావుగుండ చుట్టూ తిరిగి ముక్కోటి దేవతలు నా మనసారా తలిచిన మా అన్నగాన్ని 7 మందిని నా నూరారా పిలిచినా కూడా నాకు ఆడబాల సంతానము కలగలేదు కదా అన్నయ్య అంటూ, అయినా ఈ యొక్క పావుగుండ పట్టణంలో ఆడబాల సంతానము కలగలేదు. కానీ ఆ కదిరి కోగల్లో ఉన్నటువంటి మా ఇంటి ఇలవేల్పైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి కదిరి కోగిలకు వెళ్ళి మా అన్నగారిని 7 మందిని ముక్కోటి దేవతలు నా మనసారా తలిచిన నాకు మా అన్నగారు నా భక్తి మెచ్చి ఆడబాల సంతానము ప్రసాదించినో ఏవో కదా. ఒక్కసారి యొక్క పావుగుండ పట్టణాన్ని వెళ్ళి వెంటనే ఆ కదిరి కోగిలకు వెళ్ళేదని కాక గోవింద నారాయణ వైకుంఠ వాసా అయ్య రామ రామ గో రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ 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 గో రామ రామ ఓ రామ